స్వయం ఉపాధి అవకాశాల దిక్సూచి, పశుపోషకుల మనస్సాక్షి ఫ్రెండ్లీ వెట్కి స్వాగతం. పెరుగుతున్న జనాభాకు ఆహార కొరత తీర్చడానికి, వాణిజ్య ఉత్పత్తి ఆదాయానికి మరియు స్వయం ఉపాధికి కుందేళ్ల పెంపకం ఒక గొప్ప వనరుగా భావించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా కుందేళ్లకు జీవించడానికి చిన్న స్థలము మరియు తక్కువ ఆహారం అని గుర్తుపెట్టుకోండి. ఇంతేకాకుండా కుందేలు మాంసాన్ని తినడానికి మతపరమైన నిషేధం లేదు. కుందేళ్ళు చాలా వేగంగా పెరుగుతాయి మరియు ఆడ కుందేలు ప్రతిసారి 2 నుంచి 8 పిల్లలను ఉత్పత్తి చేస్తుంది. వీటన్నిటి దృష్ట్యా కుందేళ్ల పెంపకం నిరుద్యోగ విద్యావంతులకు మరియు భూమి లేని రైతులకు గొప్ప ఆదాయ వనరు అని చెప్పుకోవచ్చు. కుందేళ్ల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం. కుందేలు చిన్న పరిమాణపు జంతువు కాబట్టి కుందేళ్ల పెంపకాన్ని ప్రారంభించటం చాలా సులభం. ప్రపంచవ్యాప్తంగా అనేక కుందేళ్ల జాతులు అందుబాటులో ఉన్నాయి. ఆ జాతుల్లో డార్క్ గ్రే, ఫాక్స్ డచ్, న్యూజిలాండ్ వైట్, న్యూజిలాండ్ బ్లాక్, న్యూజిలాండ్ రెడ్, బెల్జియం వైట్ మరియు చించిల్లా మొదలైనవి అధిక ఉత్పాదక మరియు ప్రసిద్ధి చెందిన జాతులు అని చెప్పుకోవచ్చు. నేల మీద మరియు పంజరపు విధాన పద్ధతుల్లో కుందేళ్లను పెంచడం ప్రారంభించవచ్చును. వాణిజ్యపరంగా కుందేళ్లను పెంచాలి అనుకున్న వాళ్ళు బోన్లో పెంచుకోవటం ఉత్తమం. వీటిని ఇనప తీగలతో లేదా ఇనప పలకలతో తయారు చేస్తారు. గరిష్ట సంఖ్యలో కుందేళ్లను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి బోన్లో కూడా తగినంత స్థలము మరియు అవసరమైన సౌకర్యాలు ఉండాలి. మగ, ఆడ కుందేళ్లను వేరువేరుగా ఉంచుకోవటం ఉత్తమం. సంతానోత్పత్తి కాలంలో వాటిని ప్రత్యేక ఇనప పంజరాల్లో ఉంచుకోవాలి. ఇనప పంజరాలను భూమి నుండి 1 మీటర్ ఎత్తులో అమర్చుకోవాలి. ఇనప పంజరాల కొలతలు 60 సెంటీమీటర్లుగా ఉండేటట్లు చూసుకోవాలి. పునరుత్పత్తి కాలంలో మగ కుందేలు చూడు కుందేలుకు 90 సెంటీమీటర్ల స్థలం ఉండాలి. ఇప్పుడు పోషణ వివరాలను చూద్దాం. శరీర పరిమాణం మరియు శారీరక స్థితికి అనుగుణంగా వివిధ రకాల దానాలు ఇవ్వాలి. వయోజన కుందేళ్లకు పచ్చి ఆకుల గడ్డి వంటివి 150 నుండి 200 గ్రాముల పశుగ్రాసం అవసరము. గర్భం దాల్చిన కుందేళ్లకు మరియు చనుబాలిచ్చే కుందేళ్ల కోసం అదనంగా 10 గ్రాముల దానా ఇవ్వటం అత్యుత్తమం. కుందేళ్ల యొక్క సరైన పోషణ కోసం వాటి ఆహారంలో 17 నుండి 18% మాంసకృత్తులు అంటే క్రూడ్ ప్రోటీన్, తర్వాత 14% పీచు పదార్థం, 7% ఖనిజ లవణాలు మరియు 2700 కిలో క్యాలరీల శక్తి అవసరమవుతుందని గుర్తుపెట్టుకోండి. ఆకుకూరలు, కాలానుగుణ కూరగాయలు, బచ్చలి కూర, క్యారెట్లు, దోసకాయ, పచ్చడి గడ్డి మరియు కూరగాయల వ్యర్థాలను కుందేళ్లకు సాధారణ ఆహారంగా ఇవ్వవచ్చు. స్వచ్ఛమైన మరియు శుభ్రమైన తాగునీటి సరఫరా ఎల్లప్పుడూ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు కుందేళ్లలో సంతానోత్పత్తి గురించి చూద్దాం. సాధారణంగా కుందేళ్లు 5 నుండి 6 నెలల వయసులోపు పరిపక్వత చెంది సంతానోత్పత్తికి అనుకూలంగా తయారవుతాయి. మగ కుందేళ్లను 1 సంవత్సరం వయసు వచ్చేంత వరకు సంతానోత్పత్తి కోసం ఉపయోగించకపోవటం వలన నాణ్యమైన కుందేలు పిల్లలను ఉత్పత్తి చేసుకోవచ్చు. కుందేళ్ల గర్భధారణ కాలం 28 నుంచి 31 రోజులని చెప్పుకోవాలి. ప్రతిసారి ఒక ఆడ కుందేలు 2 నుంచి 8 పిల్లల వరకు జన్మనిస్తుంది. ఇప్పుడు ఒకసారి కుందేలు పిల్లల వాణిజ్య విధానాన్ని, విక్రయ విధానాన్ని చూద్దాము. కుందేలు అంటేనేమో మనకి ఇప్పుడు 4 నెలలకి నిండా 4 నెలలు వస్తే 2 kg వెయిట్ రావడం జరిగింది. మామూలుగా లైవ్ రేట్లో తీసుకునే వాళ్ళు ఉంటేనేమో మనకి 350 రూపాయలు కేజీ అమ్మటం జరిగింది. లేదు మనం డస్ట్ చేసి క్లీన్ చేసి ఇవ్వాలంటేనేమో కేజీ వచ్చేసి 800 రూపాయలు మనకి మార్కెట్లో నడుస్తుంది. గురించి చెప్పుకోవాలంటే మినిమం మంత్లీ వచ్చేసి 2 బ్యాచ్లు అవుతాయి. 300 బ్రీడర్లు వేసుకున్న 2 బ్యాచ్లు అవుతాయి. మినిమం ఒక బ్యాచ్ ఒక నెలలో వచ్చి 150 బ్రీడర్లు ఎంతాయి. మళ్ళీ ఒక బ్యాచ్లో వచ్చేసి 150 ఎంతాయండి. మనం 150 వేసుకున్నా మినిమం 150 నాలుగులు వేసుకోవాలి.
150 నాలుగులు వేసుకున్న 600 పిల్లలు. 600 అంటే కొన్ని ఏమో వాటిలో ఒక 400 పిల్లల దాకా సేల్ చేయడం జరిగింది పిల్లలు. మిగతా ఏమో కొన్ని బ్రీడింగ్ పర్పస్ ఆపుతాం. పిల్లలు తల్లి కానీ సపరేట్ చేసామనుకున్నాం. సపరేట్ చేసిన తర్వాత తల్లిని మనం ఆరోగ్యం చూడాలి ముందు, అది ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉందని చూడాలి. చూసిన తర్వాత ఒక 3 రోజులు మళ్ళీ యాంటీబయాటిక్ పూసుకోవాలి నుపురుగులు పోవడానికి కడుపులో. నుపురుగులు పోయిన తర్వాత చేసుకొని ఒక 5 రోజులు క్రాసింగ్ పెట్టుకోవచ్చు. 5 రోజులకు వీటికి వచ్చేస్తుంది ఆల్రెడీ. చూశారు కదండి, ఈ యువ రైతు 300 బ్రీడర్ కుందేళ్లతో నెలకి 600 పిల్లలను మాంసోత్పత్తికి, 200 పిల్లలను బ్రీడర్లుగా అమ్ముకుంటూ గౌరవంగా నమ్మకంగా నెలకి 50,000 రూపాయలని ఎలా సంపాదిస్తున్నాడో మరో చక్కటి ఇన్స్పైరింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.